ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ప్రసంగ అంశం, నువ్వు దాక్కున్న చోటు నుండి బయటికి రా అనే దేవుని పిలుపుకు సంబంధించిన అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. వాక్య భాగంలో గనుక మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. సర్వశక్తిమంతుడైన దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదండి ప్రశ్న అడిగింది. ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆదాముకే తెలియజేయడానికి దేవుడు అలా అడిగాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కొన్ని పరిస్థితుల్లో దేవునికి, సంఘానికి దూరంగా దాక్కుంటున్నాం. దేవుడి రోజు మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీవు ఎక్కడ ఉన్నావు అనే ప్రశ్న. పాపం చేయకముందు ఆదాము దేవుని స్వరం వినగానే సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట దాటాడో భయము, అవమానము, దిగంబరత్వము అతన్ని చుట్టుముట్టాయి. అందుకే దేవుని స్వరం వినగానే తోట చెట్ల మధ్య దాక్కున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది తాము చేసిన తప్పులను బట్టి, పాపాన్ని బట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి యోగ్యుణ్ణి కాను అని ప్రార్థనకు, దేవునికి దూరంగా దాక్కుంటున్నారండి. ఆదాము అవ్వలు తమ దిగంబరత్వాన్ని కాపాడుకోవడానికి అంజూరపు ఆకులను కుట్టి కట్టుకున్నారు. కానీ ఆకులు ఎండిపోతాయి, అవి శాశ్వతం కాదు అని వారికి తెలియలేదు. మన సమస్యలను, పాపాలను లోక సంబంధమైన అలవాట్లతోనో అబద్ధాలతోనో కప్పివేయాలని చూస్తాం. కానీ మనుషుల ప్రయత్నాలు ఎండిపోయే ఆకుల వంటివని మనల్ని రక్షించలేవని మనం గ్రహించలేవండి. ఆదాము దేవుడిని వెతకలేదు, స్వయంగా దేవుడే ఆదామును వెతుక్కుంటూ తోటలోకి వచ్చాడు. ఆదామును గద్దించడానికి కాదు, కానీ అతనికి రక్షణ ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. దేవుడు ఆదాము కోసం ఒక జంతువును వధించి ఆ చర్మపు చొక్కాలను వారికి తొడిగించాడు. ఇది శిలువపై యేసు చేసిన త్యాగానికి ప్రవచనం. చర్మం చొక్కా ఎప్పటికీ పాడవదు, అది దేవుడు ఇచ్చిన రక్షణ. చివరిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నది, ఈరోజు దేని వెనుక మీరు కూడా దాక్కుంటున్నారు? సమస్యల వెనుక దాక్కుంటున్నారా? లేదా గతంలో చేసిన తప్పుల గురించి నిరాశలో దాక్కుంటున్నారా? మీరు అనేక తప్పులు చేసి ఉండొచ్చు. ఈరోజు వరకు కూడా ఎంతోమంది ఎన్నో అబద్ధాలు ఆడుండొచ్చు, ఎంతోమందిని దూషించుండొచ్చు, ఎంతోమందిని మీ మాటల ద్వారా బాధ పెట్టుండొచ్చు, సిగరెట్లు తాగుండొచ్చు, మద్యంలో సేవించుండొచ్చు, వ్యభిచరించుండొచ్చు. అనేక వ్యర్థమైన పనుల్లో మనం పాలిభాగస్థులమై ఎందుకు పనికిరాము అనుకుని పాపంలోనే మన జీవితం ఉండిపోతుంది అనుకునే ఆ భ్రమలోనే మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించండి. అటువంటి భ్రమలో ఉండి మనం దేవుని సన్నిధికి మనం దూరం అవుతున్నామేమో ఒకసారి గ్రహించండి. ఒకవేళ గనక అటువంటి ఆలోచనలో, అటువంటి ఉద్దేశము కలిగి గనక మీరందరూ ఉంటే, ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ఉద్దేశం నుండి బయటకు వచ్చి దేవుని పిలుపుకు మీరందరూ కూడా హాజరవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు వరకు ఎన్నో పాపాలు చేశాం. అటువంటి ప్రతి ఒక్క పాపాన్ని కూడా యేసు నామములో ప్రతి ఒక్కరూ వదిలివేసి దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అటు రీతిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, కానీ క్షమించి హత్తుకోవడానికి పిలుస్తున్నాడని మీరు గ్రహించాలి. మీ అంజూరపు ఆకులను, అంటే స్వయం ప్రయత్నాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలోనికి రావడానికి ఆశపడండి. సహాయం చేస్తాడు ఆయన. ఏనాటికి కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. ఏదో పాపము చేశామని చెప్పి భయముతోనో, అవమానముతోనో, దిగంబరత్వంతోనో మీరెవ్వరూ కూడా దాక్కోవాల్సిన అవసరం లేదు దేవునికి. ఇక్కడ ఆదాము దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళలేదండి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారే, యెహోవా దేవుడే స్వయంగా ఆదామును వెతుక్కుంటూ వచ్చాడండి.
ఎందుకంటే వారిని ఏదో గద్దించడానికో వారిని ఏదో తిట్టడానికో కాదు, వారికి రక్షణ కలుగు చేయడానికి వచ్చాడండి. మీరందరూ కూడా గ్రహించి, మీరు ఏ సమస్యలో ఉన్నా, ఎటువంటి పాపపు లోకంలో జీవిస్తున్నా సరే, ప్రతి ఒక్కదాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపును మీరు గ్రహించి దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈ మాటలు మీ అందరి వినుకుల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.